హరే శ్రీనివాస. విజయదశమి వైభవం, దసరా పండగ విశిష్టత తెలుసుకుందాం. విజయదశమి పండగ వచ్చిందంటే చాలు దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో భిన్న భిన్న రకాలు ప్రజలు ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండగ విజయదశమి లేదా దసరా. ఈ విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందనే బలమైన నమ్మకం. అయితే ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులు నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో దుర్గాదేవిని కొలుస్తారు. అనంతరం 10వ రోజు విజయదశమి పండగ చేసుకుంటారు. దుర్గాదేవి పూజ. దసరా నవరాత్రుల్లో దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు. అనంతరం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి అతనిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ దుర్గామాత విగ్రహాలను అలంకరించి పూజిస్తారు. ఈ విజయదశమి రోజున అత్యంత నియమనిష్టలతో భక్తితో దుర్గా పూజ నిర్వహిస్తారు. రావణ దహనం. విజయదశమి రోజున రామ్లీల ప్రదర్శనలు జరుగుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పండగ చివరిలో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ బొమ్మలను దహనం చేస్తారు. ఆయుధ పూజ. విజయదశమి రోజున భక్తులు తాము రోజు వారు ఉపయోగించే పనిముట్లు, వాహనాలు, యంత్రాలు, ఆయుధాలను పూజిస్తారు. ఇది వృత్తిపరమైన విజయానికి గుర్తుగా ఆయుధాలకు కృతజ్ఞత తెలిపేందుకు అవకాశంగా భావిస్తారు. దసరా నవరాత్రుల్లో మహానవమి రోజున ఈ ఆయుధ పూజ నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే, పాండవులు అజ్ఞాతం ముగించిన తర్వాత తిరిగి తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై ఉంచి తీసి పూజించిన తర్వాత కౌరవులను ఓడించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఆయుధ పూజ చేస్తారని చెబుతుంటారు. జమ్మి చెట్టు పూజ. విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. విజయదశమి విశిష్టత. ఈ విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం, శ్రీరాముడు రావణాసురుడిని అంతమొందించడం వంటి కథలే ఇందుకు ఉదాహరణ. అలాగే సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే విజయదశమి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ. ఇది మనుషుల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. విజయదశమి పండగ వెనుక పలు పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా దుర్గామాత మహిషాసురుడి కథ చెబుతారు. అదేమిటంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపోశక్తితో బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. అదేమిటంటే తాను ఏ పురుషుడి చేతిలో మరణం పొందకూడదనే వరం పొందుతాడు. ఈ వరం పొందాక అతను దేవతలను వేధిస్తుంటాడు. ఆ సమయంలో దేవతలందరూ తమ శక్తులను ఓ చేట చేర్చి దుర్గాదేవిని సృష్టిస్తారు. ఈ దుర్గాదేవి 9 రోజుల పాటు మహిషాసురుడనే ఆ రాక్షసుడితో యుద్ధం చేసి 10వ రోజున అతన్ని సంహరిస్తుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని 10వ రోజున విజయదశమిగా జరుపుకుంటారు.